హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను సంధ్య. నేను సిద్ధార్థ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అఫీషియల్లీ మా డే 2 ఇన్ కౌలాలంపూర్. నిన్న డే 1 మేము ఏం చేసామో మీరు మా ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటారు. చూసి ఉండకపోతే కనుక డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లో కానీ మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. నిన్నంతా కూడా మేము నైట్ వ్యూ ఆఫ్ పెట్రోనస్ టవర్స్ చూసాము. అలాగే అక్కడ ఉన్న కేఎల్సిసి సూర్య కేఎల్సిసి మాల్ చూసాము. ఇంకా అద్భుతమైన ఫౌంటైన్ షో కూడా చూసాం. చాలా అంటే చాలా బాగుంటుంది. 3 ఒకటేసారి మీరు విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. ఒకవేళ చూడకపోతే కనుక డెఫినెట్లీ మా ప్రీవియస్ వీడియోని చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళైతే కనుక డెఫినెట్లీ మా వీడియోని లైక్ చేయండి, సో దట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ వీడియోకి వచ్చేస్తే మేము నిన్న మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, ఇక్కడ ఎల్ఆర్టీ స్టేషన్ ఉంది దగ్గరలో. ఈ ఎల్ఆర్టీ ట్రైన్ ఎక్కేసి ఇక్కడ నుంచి మేము వెళ్ళబోతున్నాం ఇంకొక స్పెషల్ ప్లేస్ ఇన్ కౌలాలంపూర్. అదేంటంటే సెంట్రల్ మార్కెట్. సెంట్రల్ మార్కెట్ అనేది షాపర్స్ ప్యారడైజ్ అండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ మలేషియన్ సువెనీర్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి అసలు సెంట్రల్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మేము చూస్తాము. అదే మా కళ్ళతో మీకు కూడా చూపిస్తాం. జస్ట్ స్టే ట్యూన్డ్. వెళ్దామా? షాపింగ్కి వెళ్దామా? చేస్తావా? షాపింగ్ చేస్తావా? పదా వెళ్ళిపోదాం పదా. రైట్ అన్న, చలో. ఎస్, ఫైనల్లీ ఎంఆర్టీ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు, అటువైపు వెళ్తుంది. మనం వెళ్ళాల్సింది ఆపోజిట్ సైడ్ అనమాట. ఇక్కడ పైన బోర్డు చూడొచ్చు కదా, 1:24కి ట్రైన్ ఉంది, 2 minutesలో వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకుని మనం దిగాల్సింది నెక్స్ట్ సెకండ్ స్టాప్లోనే. సో అక్కడికి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్. మేము ఇప్పుడు పసాద్ సెమీ స్టేషన్ దగ్గర దిగాము. దిగిన వెంటనే కూడా ఇట్లా మంచి కెనాల్ కనిపించింది. అక్కడ మీరు చూసారంటే కనుక మసీద్, ఫేమస్ మసీద్ ఉంది కదా కౌలాలంపూర్లో, అది అటు సైడ్ ఉందన్నమాట రోడ్ క్రాస్ చేస్తే. అలాగే ఇక్కడ పాస్ మాల్ మలేషియా కౌలాలంపూర్. ఇంకా అటు తిరిగి స్ట్రైట్గా మీరు నడిచారంటే సెంట్రల్ మార్కెట్. విత్ ఇన్ ఒక 400-500 స్టెప్స్ వేస్తే చాలు మీకు సెంట్రల్ మార్కెట్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ప్రపంచంలో ద సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్, ఇంకా ఇది ఓపెన్ అవ్వలేదు కానీ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా దీన్నే మెర్డెకా 118 అంటారు ఈ బిల్డింగ్ని. ఆ యాంటీనా చూసారా టాప్లో ఎంత హైట్ ఉందో. ఇది కనుక ఓపెన్ అయితే కనుక వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ అవుతుంది ఆఫ్టర్ బుర్జ్ ఖలీఫా. ఓపెన్ అయినా కట్టేశారు కదా ఆల్రెడీ, అదే సెకండ్ లార్జెస్ట్. బట్ లొకేషన్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ మలేషియాలో ఈ క్యాబ్స్ ఇవన్నీ అంటే చాలామంది ఫ్యామిలీ ఉంటే పర్లేదండి, కానీ 2-3 వస్తే మాత్రం హ్యాపీగా ఎల్ఆర్టీ కానీ ఎంఆర్టీ కానీ మోనో రైల్ అని ఉంది. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం చాలా చాలా కన్వీనియంట్గా ఉందండి. చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంది. మేము మా ప్లేస్ నుంచి కరెక్ట్గా 2వ స్టాప్ ఇక్కడ దిగాము. అండ్ 2-3 minutes అంతే. అండ్ నా వెనకాల చూడొచ్చు, అక్కడే సెంట్రల్ మార్కెట్. ఈ ప్లేస్ని కూడా చూడాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళి సెంట్రల్ మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. అండ్ కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్. సెంట్రల్ మార్కెట్లోకి ఎంటర్ కాకముందరే మీకు కనిపిస్తుంది. అలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకున్నారంటే చైనా టౌన్ వస్తుంది. అండ్ అక్కడే మీకు కేఎల్ టవర్ కనిపిస్తుంది కదా, దాన్ని కూడా మనం తొందరగా విజిట్ చేస్తాము. అది కూడా వీడియో తీసి చూపిస్తాము. కానీ అది కేఎల్ టవర్ అనమాట. అక్కడ మీకు టవర్ లాగా కనిపిస్తుంది కదా, 4-5 floors ఉంటే అది కేఎల్ టవర్. ఇక్కడ అంతా కూడా సెంట్రల్ మార్కెట్. కొంచెం రైట్కి వెళ్ళారంటే కనుక చైనా టౌన్. ఈ ప్లేస్ అంతా కూడా అసలు ఫుల్ వైబ్రెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా మీకు మలేషియన్ కల్చర్కి సంబంధించినవి కానీ అన్నీ కూడా బాగా కనిపిస్తాయి. పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. వెహికల్స్ పార్క్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే అక్కడ వాలర్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ బుకిట్ బింటాంగ్ అనే ఏరియా ఉంటుంది, అక్కడ కూడా ఇలాంటి వాలర్స్ చాలా ఉంటాయంట. ఆ ప్లేస్ని కూడా మనం త్వరలోనే విజిట్ చేస్తాము, మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి చూసారా ఆ టవర్ చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఆ స్ట్రక్చరే డిఫరెంట్గా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇందాక చెప్పాను కదా, అది కేఎల్ టవర్. So let's enter the central market now. ఇది సెంట్రల్ మార్కెట్ అండి. ఫైనల్గా రీచ్ అయిపోయాము.
1800s బిల్డ్ చేశారు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్, అక్కడ రాశారు చూడండి, సిన్స్ 1888 అని చెప్పేసి. అండ్ దీనికి ఎగ్జాక్ట్గా మీరు ఆపోజిట్లో చూస్తే మర్డేకే 118 అనమాట. ఇది ఓపెన్ చేస్తే ఇదొక మంచి ఐకానిక్ ల్యాండ్ మార్క్ అవుతుంది. బట్ చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చాను, సంధ్య చూడలేదు, ఇంకా సంధ్యని తీసుకెళ్తా లోపలికి. అండ్ షీ విల్ డెఫినెట్లీ ఎంజాయ్, ఎందుకంటే సంధ్యకి షాపింగ్ అంటే పిచ్చి. అలాగే లోపలికి వెళ్తే షాపర్స్కి ప్యారడైజ్ అది. అండ్ ఈ ముందే మీకు సెంట్రల్ మార్కెట్ అని కనిపిస్తుంది, మంచి బోర్డు. ఫోటో కావాలి నాకు అక్కడ. ఏం కావాలి? ఫోటో. ఓకే, చూసారు కదా, ఫోటోలు, షాపింగ్, ఇవి లేకపోతే ఆడవాళ్ళు ఉండలేరండి. సెంట్రల్ మార్కెట్కి ఎంటర్ అవుతూనే మనకి ఇక్కడ చూడొచ్చు మంచి ఫోటో బూత్ సెటప్ చేశారు. ఇక్కడ కనుక ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయి. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రెడిషనల్ ఫోటో బూత్ అనమాట, మలేషియన్ ఆర్కిటెక్చర్ తోటి. అండ్ అలాగే ఇది ఒక ఫన్నీ ఫోటో బూత్ విత్ కార్టూన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా దిగుతున్నారు. ఇక్కడ పక్కనే మీరు చూడొచ్చు సెంట్రల్ మార్కెట్ అని చెప్పేసి లవ్ సెంట్రల్ మార్కెట్ సింబల్ ఉంది కదా, అక్కడ కూడా విపరీతంగా ఫోటోలు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మనం అఫీషియల్గా ఎంటర్ అయిపోతున్నాం పసార్స్ అని సెంట్రల్ మార్కెట్ లోపలికి. దీని ఆపరేషనల్ అవర్స్ అయితే చూసారు కదా, 10 AM to 10 PM అనమాట. ఇక్కడ స్మోకింగ్ కానీ అవి అస్సలు అలౌడ్ కాదు, పెట్స్ కూడా అలౌడ్ కాదు. సో జాగ్రత్తగా ఉండాలి. వావ్, ఇది హౌస్ ఆఫ్ సిల్వర్ అంట. అన్ని సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి. ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి రకరకాల బ్రేస్లెట్స్, క్లిప్స్, ఇవన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. సిల్వర్ పర్స్ కూడా ఉంది ఇక్కడ చూసారంటే. అలాగే సిల్వర్ స్వర్డ్స్, రకరకాల బౌల్స్ లాంటి థింగ్స్. ఇంకా ఇక్కడ మలేషియాలో చాలామంది వెడ్డింగ్స్లోను వాటిల్లోనూ ఇలాంటివి గిఫ్టింగ్కి వాడతారంట, నేను విన్నాను. సో అలాంటి స్టైల్లో ఉన్నవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి స్వర్డ్ ఎందుకో తెలియదు, ఫేమస్ చాలా. సో చాలా సిల్వర్ ఐటమ్స్ ఈ స్వర్డ్ షేప్లో కూడా చేసి ఉన్నాయి. మై బటర్ఫ్లైస్ అండ్ ఇన్సెక్ట్స్ అని చెప్పేసి షాప్ కూడా ఉంది. ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ రకరకాల టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్, రకరకాల షేడ్స్, ఇన్సెక్ట్స్లు, రకరకాల స్పీషీస్కి సంబంధించినవన్నీ కూడా రెప్లికాస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని ఇంట్రెస్టింగ్ ఉంది అసలు, చాలా. ఇట్స్ కంప్లీట్లీ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఇది. ఓకే, ఎంత బాగా చేశారు చూడండి, చాలా బాగా. అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ కింద అదేంటో కూడా ఇచ్చారు, టైప్ ఆఫ్ స్పైడర్. అండ్ ఇక్కడ చూసారంటే మీకు బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇది బీటిల్ అండి, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఆల్ మలేషియన్ మేడ్ అండి. కంప్లీట్గా మీకు మలేషియాలో హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇక్కడ తయారు చేసిన ప్రతి వస్తువు కానీ ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో అక్కడ కూడా క్లియర్గా రాసేది మేడ్ ఇన్ మలేషియా అని. ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే లోకల్ మేడ్ జ్యువెలరీ, హ్యాండ్ మేడ్ జ్యువెలరీ ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి. లోకల్గా వీళ్ళు తాగే టైప్ ఆఫ్ జ్యూసెస్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇక్కడ అమ్మే డ్రెస్సెస్ కూడా, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా టోటల్ హ్యాండ్ మేడ్ ఎక్కువ అమ్ముతున్నారు. అంటే ఓవెన్ ఉంటాయి కదా, అంటే ఊల్ తోటి అల్లిన బ్యాగ్స్ లాంటివి కానీ, షర్ట్స్ లాంటివి కానీ, అలాగే మంచి ప్లెజెంట్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్తో ఉన్న షర్ట్స్ కానీ, అలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ప్లేస్ అయితే చాలా వైబ్రెంట్గా అండ్ కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇలా ఇక్కడ మీరు చూసారంటే కనుక రాగానే మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే డెఫినెట్గా కలుగుతుంది. ఇక్కడ చాలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షాప్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా. అండ్ ఇంకా ఇక్కడ మినియేచర్ అన్నీ చూడొచ్చు. లైక్ పెట్రోనాస్ టవర్స్ ఉన్నాయి చూసారా, మినియేచర్ పెట్రోనాస్ టవర్స్. అలాగే ఇక్కడ ఫేమస్ అయిన థింగ్స్, అలాగే మలేషియన్ స్కై లైన్ ఉంది అక్కడ. అంటే అక్కడ ఉన్న హై రైజింగ్ టవర్స్ మీకు సంబంధించిన స్కై లైన్ అన్నీ కూడా మనం చూడొచ్చు. అండ్ అలాగే మీకు లోకల్ టీ షర్ట్స్ విత్ కౌలాలంపూర్ అన్న పేరున్న టీ షర్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. పాటరీ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి.
మలేషియాలో కూడా పాటరీ బాగా ఫేమస్ అనమాట. అంటే మీకు మంచి మంచి టీ పాట్స్ ఉంటాయి కదా, టీ పాట్స్ చాలా ఫేమస్. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ టీస్ కూడా దొరుకుతాయంట. సో అలాంటి టీ పాట్స్, మగ్స్, కాఫీ మగ్స్, టీ మగ్స్ అలాంటివి కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఈ మార్కెట్లో స్పెషల్గా అలాంటి స్టాల్స్ చాలా ఉంటాయి. అండ్ మీరు కొనుక్కోవాలనుకుంటే కానీ ఇక్కడ డెఫినెట్లీ కొనుక్కోవచ్చు. మనమైతే ఇంట్లో షోకేస్లో పెట్టుకుంటూ ఉంటాం, జనరల్ ఇలాంటివి వాడడం కదా, కానీ ఇక్కడ వాడతారు యాక్చువల్లీ. సో వాళ్ళకి ఇక్కడ ఎక్కువ అలాంటి ఐటమ్స్ మనం కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చిన్నప్పుడు తీసుకెళ్ళి టిఫిన్ బాక్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం డిజైన్ ఆర్ట్ అంతా క్రియేట్ చేశారు అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, 2 బాక్సులు 3 బాక్సులు. ఇవి మగ్స్ చూసారా, ఇక్కడ మలేషియా అని చెప్పేసి చిన్న చిన్న ఫ్లోరల్ ఆర్ట్ తోటి ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ ఆర్ట్ స్టైల్ ఉంటుంది ఒకటి, దాంతో వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇదేమో జురియన్ షాప్, అంటే యాక్చువల్లీ జురియన్ బొమ్మల షాప్ అనుకుంటా. జురియన్ అంటే ఏషియన్ కంట్రీస్లో చాలా ఫేమస్. నాకు కూడా యాక్చువల్లీ దాన్ని టేస్ట్ చేయాలని ఉంది, చాలా బాగుంటుంది అని అంటారు జనరల్గా. కానీ నేనైతే కొంచెం పనసకాయకి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందేమో అనుకుంటూ ఉంటాను. థాయిలాండ్ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు నేను ట్రై చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు. మేబీ దిస్ టైం ఈ మలేషియా ట్రిప్లో అన్నా నాకు అట్లా జురియన్ టేస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అదే స్టాల్ని చూడగానే నేను జురియన్ అమ్ముతారేమో అనుకున్నాను, కానీ యాక్చువల్లీ ఇక్కడ మనము చూసామంటే కనుక జురియన్ టైప్లో బొమ్మలు లాంటివి, సమ్ ఐస్ క్రీమ్స్ లాంటివి అమ్ముతున్నారు. ఇక్కడ మనం ఫొటోస్ కానీ ఏమన్నా ఇట్లా వుడెన్ పీసెస్ మీద మనకు నచ్చిన షేప్స్ మీద మనం ఇంప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మిషన్ చూసారంటే చక్కగా అన్ని ప్రింట్ చేసేస్తుంది చూసారా. వెరీ నైస్, వెరీ నైస్. కూడా చూసారు కదా, కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ ఇవన్నీ కూడా. ఈ బొమ్మలు ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవేవో సమ్ చైనీస్ బొమ్మల్లాగా ఉన్నాయి. వాళ్ళకైనా దీనికి సంబంధించిందైనా తెలుస్తుందేమో. ఇలాంటివైతే నేనైతే చిన్నప్పటి నుంచి చూసాను. సమ్ ఫెంగ్షూయికి దానికి ఇట్లా కాయిన్స్ ఉన్న ట్రీస్ పెడితే లక్కీ అంటారు. మేబీ ఇది కూడా అలాంటిదే ఒకటి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది టై అండ్ డై వేరియేషన్. అంటే మనము కూడా మన ఇండియాలో చూస్తూ ఉంటాం కదా, ఇలా టై అండ్ డై వేర్ షర్ట్స్ కానీ అలాంటివి దొరుకుతూ ఉంటాయి. మలేషియాలో కూడా ఇలాంటివి చాలా ఫేమస్. ఇవి కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. అంటే ఈ డైయింగ్ ప్రాసెస్ కూడా అదంతా కూడా మెషిన్స్తో కాకుండా హ్యాండ్ తోటే చేస్తారు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి కాటన్ యూస్ చేస్తారనమాట. చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఇవి. ఇక్కడైతే స్టార్ట్ ఫ్రమ్ 39 రింగెట్స్ అన్నారు. అంటే 39 రింగెట్స్ అంటే ఇంచుమించు మన కరెన్సీలో 800 రూపీస్ లోపల పడుతుంది. సో ఇట్స్ వర్త్ బయింగ్ బికాజ్ ఇట్స్ హ్యాండ్ మేడ్, కంప్లీట్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ కాబట్టి. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ పర్చేస్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. నా వెనకాల ఉన్నవన్నీ కూడా అలాంటివి. సిల్క్ కూడా చాలా ఫేమస్. అలాగే ఇక్కడ మీరు చూసారంటే ఈ సాటిన్ సిల్క్ స్కర్ట్స్ ఇవన్నీ చూసారు కదా, మంచి సిల్క్ క్వాలిటీ దొరుకుతుంది ఇక్కడ. అలాగే చాలా బాగుంటాయి కూడా, వేసుకున్నా కూడా మనకి హాయిగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటాయి, గాలాడుతూ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇది సెంట్రల్ మార్కెట్లో కొంచెం బయటకు వస్తే మొత్తం గ్యాలరీస్ ఉంటాయండి. గ్యాలరీస్ అన్నీ కూడా మ్యాన్ మేడ్ పెయింటింగ్స్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. ఇక్కడున్న ఈ లేన్ మొత్తం కూడా పెయింటింగ్స్. నేను అక్కడికి వెళ్ళి మొత్తం అన్నీ చూపిస్తాను. బట్ ఇది చూడండి అసలు ఆర్ట్ ఎంత రియలిస్టిక్గా ఉంది చూడండి. అది బ్యూటిఫుల్ కదా. ఇది మొత్తం ఒక 3 floor 4 floor కాంప్లెక్స్ అండి. మొత్తం కూడా షాపింగ్ అనమాట. అంటే ఒక్కొక్క లేన్ వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, ఆర్ట్స్ కానీ. అలాగే పైన అన్ని ఇక్కడ అన్ని పెయింటింగ్స్ ఉన్నాయి బయట. అండ్ లోపలికి వెళ్తే మొత్తం మార్కెట్. మధ్య మధ్యలో అన్నీ ఇలా కాఫీస్, టీస్ ఇవన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడికి వస్తే మాత్రం షాపర్స్కి నిజంగా ప్యారడైజ్. అండ్ ఈ ట్రీస్ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి మొత్తం ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ. వేస్తారు. నేర్చుకుంటావా? యాక్చువల్లీ మన శిల్పరంగంలో కూడా వేస్తారు ఇలాంటివి. అక్కడ కూడా ఎంచుకోవచ్చు. అక్కడ కూడా వేస్తారు. ఇక్కడ కూడా చాలా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి రైట్.
చూడండి. ఇక్కడంతా కూడా జ్యూస్ షాప్స్, ఫుడ్కి సంబంధించినంతా కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా లేడీస్కి ప్యారడైజ్ అన్నమాట. చూడండి ఆర్ట్ లోపల ఆల్రెడీ వేస్తున్నారు చూడండి. ఇక్కడ మాకు మంచి జ్యూస్ కార్నర్ ఒకటి కనిపించింది. వెంటనే ఇలా మ్యాంగోస్ కనిపించాయి. ఇంకా మంచి క్రీమీ మ్యాంగో జ్యూస్ ఒకటి ఆర్డర్ చేసేసాం. ఎస్, ఇండియాలో మ్యాంగోస్ మిస్ అవుతున్నాను, అందుకని రాగానే ఇక్కడ మ్యాంగో జ్యూస్ లాగిన్ చేసుకుంటాను. ఒకసారి చూపించండి. చూసారు కదా, ప్యూర్ మ్యాంగోస్లో ఐస్ బ్లాక్స్ వేసి జ్యూస్ చేశారు. షుగర్ కూడా యాడ్ చేయలేదు. అండ్ అడిషనల్గా పైన ఇంకా మంచి రైప్ మ్యాంగో స్లైసెస్ కూడా పెట్టారు. చాలా బాగుంది. నాకు నచ్చింది ఏంటంటే ఇట్స్ ప్యూర్ జ్యూస్ వితౌట్ షుగర్. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కాపర్ ఆర్టికల్స్. మంచి మంచి కాపర్ మార్క్స్ ఉన్నాయి. ఈ కాపర్ మార్క్ వచ్చేసి 190 రింగెట్స్ అంటారు. కాస్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ప్యూర్లీ హ్యాండ్ మేడ్ ఉంటాయి కదా, చాలా కాస్ట్ ఉంటుంది. ఎలా ఉంది నాన్న? పుల్లగా ఉందా? మళ్ళీ నేను చిన్నప్పుడు అంతా కూడా చిన్నపిల్లలవి లెమన్ తింటే మొహం ఎలా పెడతారో అలాంటి వీడియోస్ అన్నీ చూసేదాన్ని. ఇప్పుడు దీని ఫేస్ అలాగే పెడుతుంది మ్యాంగో జ్యూస్ తాగి. యాక్చువల్లీ లెమన్ బాగానే తినేస్తుంది. ఈ షాప్స్ చూడదు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఈ షాప్ చూడండి, రాగానే ఒక డిఫరెంట్ వైబ్ ఉంది ఇక్కడ. ద హెరిటేజ్ గ్యాలరీ అంట. ఇవన్నీ కూడా లక్కీ చామ్స్ టైప్. You don't know this, you don't know, you do not know. ఈ ఫేవరెట్ లాంతన్ ప్లేస్. యా, ఇలాంటి లైట్ ఒకటి ఇంట్లో పెట్టుకోవాలని నా కోరిక అనమాట. దుబాయ్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను, చాలా బాగుంటాయి. చాలా ఇంట్రికేట్ హ్యాండ్ మేడ్ గ్లాస్ వర్క్ ఉంటుంది అనమాట ఈ లైటింగ్కి. మీరు చూడొచ్చు దగ్గర నుంచి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కప్ కూడా కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. అందుకే ఒక్కొక్క డిజైన్ యూనిక్గా ఉంటుంది. ఒకటే డిజైన్లో మీకు 2-3 రకాలు దొరకాలంటే కనుక దొరకవు. చిన్నప్పుడైతే ఇలా క్యారేజీ పెట్టుకోవాలంటే ఇలాంటి బాస్కెట్సే వాడేవాళ్ళము. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఇలాంటివి. ఇది ఒక చిన్న పర్ఫ్యూమ్ షాప్. రకరకాల బ్రాండ్స్ మంచి ఆఫర్లో పెట్టి అమ్ముతున్నారు. మ్యాగ్నెట్ కావాలి ఒకటి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఈ మార్కెట్ ప్లేస్కి వస్తే కనుక మీకు మంచి మంచి సూవెనీర్స్ కూడా దొరుకుతాయి. అంటే మనం ఇలా వేరే కంట్రీస్ కానీ ఎక్కడికన్నా వచ్చినప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఆర్టికల్స్ రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకెళ్తూ ఉంటాం కదా. అలాంటివి ఏమైనా పర్చేస్ చేయాలంటే మీరు ఈ సెంట్రల్ మార్కెట్కి వస్తే కనుక మీకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే జ్యువెలరీస్ ఉంటాయి, ఇంకా మనం షోకేస్లో పెట్టిన ఆర్టికల్స్ ఉంటాయి, మనము ఫుడ్ వేర్కి యూజ్ చేసే బౌల్స్ లాంటివి అలాంటివి దొరుకుతాయి. ఇంకా ఎవరి ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మీరు వాళ్ళ కోసం పర్చేస్ చేయొచ్చు అనమాట. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి యూజ్ అయ్యే ఆర్టికల్ కావచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఆర్టికల్ కావచ్చు, అలాంటివి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా మీకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో డెఫినెట్లీ కౌలాలంపూర్ వస్తే కనుక మీరు ఈ ప్లేస్కి డెఫినెట్లీ విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి. మీకు కూడా మంచి మంచి దొరుకుతాయి ఐటమ్స్. అండ్ అలాగే ఒక మంచి వైబ్రెన్స్ ఉన్న ప్లేస్ కదా ఇది. డెఫినెట్లీ మీరు ఇలా వాక్ చేసినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఎప్పుడు కనబడని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి.
వీటిని మ్యాండరిన్ డక్స్ అంటారంట. ఇవి ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకుంటే కనుక కపుల్స్ మధ్యన రిలేషన్షిప్ చాలా బాగుంటుందంట. ఈ చైనీస్ వాళ్ళకి లేని నమ్మకాలు చాలా ఉంటాయి. మనం జనరల్గా ఫెంగ్షూ గురించి వినే ఉంటాం కదా, ఇట్లా లక్కీ కాయిన్స్ అలాంటివి పెట్టుకుంటూ ఉంటాము, బ్యాంబూ ప్లాంట్స్ని. అలాగే అందులో ఈ టైప్ కూడా ఒకటి 2 డక్స్ని పెట్టాలి. 2 డక్స్ని పెడితే మ్యారిటల్ రిలేషన్షిప్ చాలా బాగుంటుందని అంటారు, వీళ్ళ నమ్మకం అనమాట. ఇప్పుడు మనం వచ్చేసిన స్ట్రీట్ ఏంటంటే ఇక్కడ మంచి మంచి హోమ్ మేడ్ హ్యాండ్మేడ్ క్యాండీస్ కానీ, అలాగే ఇంకా హ్యాండ్మేడ్ చిప్స్, ఫ్రూట్తో మనం మామిడి తాండ్ర చేస్తాం కదా, అలా ఇక్కడ వీళ్ళకి అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ తోటి కూడా వీళ్ళు మ్యాంగో జెల్లీ టైప్, డ్యూరియన్ తోటి జెల్లీ టైప్ అలాంటివి కూడా చేస్తారు. అలాంటివి హోల్సేల్గా మనకి పెద్ద ప్యాక్స్ ఎవరికైనా తీసుకెళ్ళడానికి కావాలనుకుంటే ఉండే షాప్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. మీరు చూడండి, అలాంటి షాప్స్ని చూపిస్తాను. ఇక్కడ అలాగే హ్యాండ్మేడ్ హోమ్మేడ్ కుకీస్ కూడా చేస్తారు. అవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ రకరకాల ఫ్లేవర్స్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. చూసారంటే మీకు అన్నీ ఇక్కడ మీకు బల్క్ ప్యాకేజ్ కనిపిస్తున్నాయి కదా. ఇది కింగ్ ఆఫ్ జూరియన్ డ్రై చిప్స్ అనమాట. మనము జనరల్గా ఫ్లైట్స్లో కానీ ఎక్కడికి కూడా జూరియన్ని మనకి ఫ్రూట్ని క్యారీ చేయనివ్వరు. అలా తీసుకెళ్ళలేని వాళ్ళు జూరియన్ ఫ్లేవర్ కనుక మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చూపించాలనుకుంటే ఇలా జూరియన్ డ్రైడ్ చిప్స్ మనం ప్యాకెట్ పర్చేస్ చేసి తీసుకెళ్ళచ్చు. ఈ ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాము. సంధ్య యాక్చువల్లీ దురియన్ టేస్ట్ చేస్తుంది ఫస్ట్ టైం. అసలు దురియన్ ఐస్ క్రీమ్ ఎలా ఉంది ఏంటో చూద్దాం. జూరియన్ ఫ్రూట్ని ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు, నేను ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో చూద్దాం. ఒక 100 పనసకాయలని రుబ్బేసి దంచితే ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది చూసారా, అలా ఉంది. తింటే బాగానే ఉంది, కానీ నాకు మళ్ళీ ఇంకో స్కూప్ అయితే పెట్టుకోబోద్దు కావట్లేదు. ఫుల్ కప్ అయితే నేను తినలేను, బట్ టేస్టింగ్కి పర్వాలేదు. పనసకాయ లాగానే ఉంది సేమ్, వెరీ వెరీ స్ట్రాంగ్ పనసకాయ ఫ్లేవర్ అనమాట. ఏమైనా వాసన కానీ మనం నోట్లో పెట్టుకున్న ఫ్లేవర్ బర్స్ట్ కూడా అట్లాగే ఉంటుంది, బట్ నాట్ మోర్ దెన్ 1 స్కూప్ ఫర్ మీ. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అనమాట. మేమైతే ఈ బుడ్డదాని కోసం వెనీలా తీసుకున్నాం, కూర్చొని తింటుంది అక్కడ. నాకు దురియన్ అంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. బట్ ఈసారి ట్రై చేద్దాం అసలు ఎలా ఉంది ఏంటనేది. అమ్మో, బాబోయ్, నేను ఎప్పుడు కూడా అగెయిన్స్ట్ దురియన్కి. ఐ డోంట్ నో, నాకు పనసకాయలో ఒక ఫ్లేవర్ వచ్చింది, బట్ నాట్ కంప్లీట్లీ పనసకాయ ఫ్లేవర్ అయితే కాదు. తినేసిన తర్వాత కొంచెం చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది, బట్ ఏమో ఐ డోంట్ రికమెండ్. నేను ఒక్కదాన్ని తిని ఊరుకుంటానా, పెద్ద దాంట్లోనూ సిద్ధు కూడా తినాలి కాబట్టి ఈక్వల్ కదా, సాడిజం. ఈక్వాలిటీ ఇక్కడ నేను తిన్నది తినిపించి తీరాలి. నాకు ఈ మార్కెట్లో నచ్చింది ఏంటంటే కంప్లీట్ మలేషియన్ సోనీస్ అన్నీ ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ పైన ఒక హౌస్ లుక్ ఇచ్చారు చూడండి కంప్లీట్గా. ఇదంతా కూడా ఓల్డ్ మలేషియన్ స్టైల్ అనమాట. కింద అన్ని షాపులు, పైన అంతా ఇలా హౌస్ ఆర్కిటెక్చర్లా ఉంది చూడండి. బ్యూటిఫుల్గా ఉంది కదా, ఎవ్రీవేర్. ఇటువైపు కూడా అలానే ఉంటుంది. కంపల్సరీ ఇటువైపు వస్తే మాత్రం రావాలండి ఈ ప్లేస్కి. అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. దీనిపైన 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3rd ఫ్లోర్కి వెళ్తే మొత్తం కూడా మలేషియన్ క్యూజిన్, మంచి మంచి షాప్స్ ఉన్నాయి. హ్యాపీగా ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సంధ్యకి నాసి లమాక్ కావాలంట. నాసి లమాక్ కావాలి, దట్టు వెజ్ వర్షన్ కావాలి. ఎవరన్నా అడిగి, మేము యాక్చువల్లీ ప్యూర్ వెజిటేరియన్స్ అండి.